నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణలో కార్యక్రమానికి స్వాగతం. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం రకరకాల మాడ్యూల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు కొన్ని మాడ్యూల్స్లో మనం అసలు డైరెక్టర్ అంటే ఎవరు, ఆ డైరెక్షన్ చేయడానికి కావాల్సిన అవసరాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అసలు కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎందుకంటారు అనేది కూడా కొన్ని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని మాడ్యూల్స్లో అసలు సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి రిలేషన్షిప్ ఏంటి, యాక్టర్కి డైరెక్టర్కి రిలేషన్షిప్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎలాబొరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మాడ్యూల్లో మనం ఈరోజు స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంటే ఒక సినిమా నిర్మాణంలో ఉండే దశలు ఏవేంటి, ఎలా ఉంటాయి, వాటికి దర్శకుడికి ఉండే రిలేషన్షిప్ ఏంటి, మిగతా క్రాఫ్ట్స్లో ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతారు, వీటన్నిటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాడ్యూల్లో ఒక మాడ్యూల్ కావచ్చు, 2 మాడ్యూల్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఎక్స్పాన్షన్ మనకి ఎంత ఎలాబొరేటెడ్ అయితే అంత. ఎందుకంటే రేపు పొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఇది తెలియదు, మనకి ఇది రాదు అని మనం అనుకోకుండా మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ కోర్సు దానికోసం డిజైన్ చేయబడింది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. సో స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక సినిమా నిర్మించే ప్రాసెస్లో ఏ ఏ స్టేజెస్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, అసలు ఎన్ని స్టేజెస్గా డివైడ్ చేస్తారు. మనకి మీరు ఎక్కడ గూగుల్లో కానీ మిగతా చోట్ల కానీ పాతకాలంలో కానీ మీరు సెర్చ్ చేస్తే 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని వస్తుంది. ఎందుకంటే పాతకాలంలో 3 స్టేజెస్ ఉండేవి: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 స్టేజెస్ మనకి ఫిల్మ్ మేకింగ్లో డివిజన్ చేసి పెట్టేవాళ్ళు. ఒక దాదాపుగా 95-96 ప్రాంతం వరకు కూడా ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మాత్రమే ఉండేవి. 97-98 ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో కొంతమంది రచయితలు ఒక ప్రశ్న లేవనెత్తారు: మా కంట్రిబ్యూషన్కి క్రెడిట్స్ ఏంటి, గుర్తింపు ఏది అని. అదేంటది, ప్రీ ప్రొడక్షన్లో మీ కంట్రిబ్యూషన్కి గుర్తింపు ఇస్తున్నాం కదా, ప్రీ ప్రొడక్షన్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నాం కదా అంటే వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. వెరీ గుడ్. ప్రీ ప్రొడక్షన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. మరి రైటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతాడు అంటే అది కదా, అంటే ఒక ప్రొడ్యూసర్ ఓకే అనకముందే రైటరు ఒక ఐడియా తీసుకొని దాన్ని ఒక సినిమా బౌండ్ స్క్రిప్ట్ వరకు డెవలప్ చేసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన ఒకడు కావచ్చు, తన టీం కావచ్చు డెవలప్ చేసి దాన్ని తీసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, ఒక డైరెక్టర్ దగ్గరికి, ఒక యాక్టర్ దగ్గరికి, ఒక టెక్నీషియన్ దగ్గరికి తిరిగి 2 సార్లు తిరిగి 3 సార్లు తిరిగి వాళ్ళకి పిచ్ చేసి నేరేట్ చేసి వాళ్ళని ఒప్పించి ఎస్ మేము ఈ సినిమా చేస్తాము అనిపించిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మేము పడ్డ కష్టానికి గుర్తింపేది? ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఆ సెమినార్లో ఉండే ఆల్మోస్ట్ క్రిటిక్స్, ఫిల్మ్కి సంబంధించిన ఎనాలిసిస్ట్లు అందరూ కూడా యాక్సెప్టెడ్ దట్ ఎస్ డెఫినెట్లీ ఈ స్టేజెస్ ఏదైతే ఉందో ఇది ప్రీ ప్రొడక్షన్ కంటే ముందే జరిగిపోతుంది. అంటే ఒక ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయకముందే, ఒక డైరెక్టర్ నేను ఈ సినిమా చేస్తా అనకముందే, ఒక యాక్టర్ ఎస్ ఐఎమ్ రెడీ టు డూ ది క్యారెక్టర్ అనకముందే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ దిస్ స్టేజ్ టు ది ఫిలిం మేకింగ్ స్టేజెస్ అని ఒక స్టేజ్ని యాడ్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ స్టేజ్ అని పేరు పెట్టారు. అంటే ప్రీ ప్రొడక్షన్ కంటే ముందే డెవలప్మెంట్ స్టేజ్ అంటాం దీన్ని. నిజంగా చెప్పాలంటే స్క్రిప్ట్ స్టేజ్. ఒక రచయిత స్క్రిప్ట్ రాసుకొని దాన్ని రెడీ చేసుకొని బౌండ్ స్క్రిప్ట్ వరకు డెవలప్ చేసుకొని ప్రొడ్యూసర్ దగ్గరకో, డైరెక్టర్ దగ్గరకో, యాక్టర్ దగ్గరకో, టెక్నీషియన్ దగ్గరకో తిరిగి ఒప్పించేంత వరకు ఉండే స్టేజ్ అయితే ఏది ఉందో దాన్ని డెవలప్మెంట్ స్టేజ్ అంటాము. వెరీ గుడ్. మళ్ళీ 4 అయినాయిగా స్టేజెస్. మరి 5వ స్టేజ్ ఏంటి? ఇది మనము ఒక 10 years క్రితం వరకు కూడా డైరెక్టర్ అనేవాడి డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ ఇంత ఉండేవి కాదు. సినిమా ఫస్ట్ కాపీ రాగానే దాన్ని తీసి ప్రొడ్యూసర్ చేతిలో పెడితే మిగతా పనులన్నీ ప్రొడ్యూసర్ చూసుకునేవాడు. రిలీజ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రోమోస్ ఏం చేయాలి, పబ్లిసిటీ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ చూసుకునేవాడు. బట్ ఇప్పుడు దర్శకుడి తాలూకు పరిధి పెరిగి ఆల్మోస్ట్ ఈ పనులన్నీ కూడా దర్శకుడే చూసుకుంటున్నాడు. రాజమౌళి గారు తారక్ని, తర్వాత చెర్రీని ఇద్దరిని తీసుకొని ప్రమోషన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రమోట్ చేసి అవసరం ఏంటి?
అంటే దర్శకుడి తాలూకు పరిధి పెరిగింది. దర్శకుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. విజయభాస్కర్ గారు జై చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిన్న ఒక గ్యాప్ వస్తే అమెరికాకి వెళ్ళారు. ఆయన వచ్చే లోపల మిగతా ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రోమో కట్ చేసి రిలీజ్ చేశారు. సినిమా అమ్మ విజయభాస్కర్ గారి సినిమాలు అలాగే ఇది సీరియస్గా ఉంది అని జనాలు ఫస్ట్ వీక్ చూడ్డానికి వెళ్ళాల. విజయభాస్కర్ గారు వచ్చి ఏమో ఏంటయ్యా ఇట్లా కట్ చేశారు, ఇది కాదు నా స్టైలు, నేను అనుకున్న ప్రాసెస్ ఇది కాదు అని చెప్పి మార్చేసి చిరంజీవి గారి కామెడీ బిట్లు ఉన్న వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఈమెవరు అంటే నా లవ్వర్, మరి ఈమెవరు కాబోయే భార్య, ఈమె ఎందుకు ఏడుస్తుంది అంటే ఇష్టం లేక, మరి ఎలా ఒప్పుకుంది, ఆమె ఒప్పించింది. ఇట్లా కొన్ని డైలాగులు, తర్వాత నాకు ఇంగ్లీష్ కూడా రాదని చిరంజీవి గారు అనే ఇట్లాంటి బిట్లన్నీ పెట్టి మళ్ళీ రెండోసారి ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత సినిమా కొంచెం పికప్ అయ్యి ఇది విజయభాస్కర్ గారి స్టైల్ సినిమా అనేరా అనుకొని జనాలు వచ్చారు. సో ఒక డైరెక్టర్ స్టైల్ ఎట్లాంటివి ప్రొజెక్ట్ చేస్తే సినిమా బాగా ఆడుతుంది, ఎట్లాంటివి ప్రొజెక్ట్ చేస్తే సినిమా కమర్షియల్గా నిలబడుతుంది, ఇవన్నీ దర్శకుడికి తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి దర్శకుడి ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. అందుకని ఒక 5th స్టేజ్ యాడ్ చేసి మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ స్టేజ్ అంటాం దీన్ని. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాతి స్టేజ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ స్టేజ్ మొత్తం కలిపితే సినిమా నిర్మాణంలో 5 స్టేజెస్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కొంతమంది 7 స్టేజెస్, కొంతమంది 13 స్టేజెస్, ఎవరికి దొరికినాయి వాళ్ళు యాడ్ చేసేసుకుంటూ చెప్పేసుకుంటూ వెళ్తారు. ప్రీ ప్రొడక్షన్లోనే ప్రిపరేషన్ స్టేజు, ఎక్సర్సైజ్ స్టేజ్, ఇట్లా రకరకాల పదాలు పెట్టేసుకొని వాడుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు సిడ్ఫీల్డ్ 3 యాక్ట్ స్ట్రక్చర్ అన్నాడు. 3 యాక్ట్ స్ట్రక్చర్ని తర్వాత వాళ్ళు 5 యాక్ట్ స్ట్రక్చరు, 10 యాక్ట్ స్ట్రక్చరు అట్లా పెంచారు. అంటే ఫస్ట్ యాక్ట్లో 2 భాగాలు, సెకండ్ యాక్ట్లో 2 భాగాలు, మళ్ళీ ఫస్ట్ యాక్ట్లో థర్డ్ యాక్ట్లో 2 కలిపి ఒక భాగం, ఇట్లా రకరకాల ముక్కలు చేసుకుంటూ 6 స్టేజెస్, 9 స్టేజెస్, 13 స్టేజెస్, మీటింగ్ మెంథార్, ఇట్లా రకరకాల పేర్లు పెట్టేసి మనకి కలేజా సినిమాలో మహేష్ బాబు గారు అంటారే రకరకాల పేర్లు పెట్టి అమ్ముకు తబ్బుతున్నారు సార్ అని, అట్లా రకరకాల పేర్లు పెట్టి రకరకాల స్టేజెస్ అంటారు. కానీ బేసిక్గా మనం పర్ఫెక్ట్గా డివిజన్ చేసుకుంటే ఈ 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటాయి. డెవలప్మెంట్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ స్టేజ్. ఇక్కడ మనకి ఏ స్టేజ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి అదొకసారి అవుట్లైన్స్ అనుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ స్టేజ్లో ఒక రచయిత తన బౌండ్ స్క్రిప్ట్ వరకు రాసుకునే దాని స్టేజ్ అంతా కలిపి మనం డెవలప్మెంట్ స్టేజ్ అంటున్నాము. దీంట్లో ఒక ఐడియా నుండి మనకి స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో వీటన్నిటిని మనం ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటాం. మీకు ఈ డైరెక్షన్ కోర్స్తో పాటు స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, తర్వాత ఆఫ్లైన్లో లైవ్లో కూడా ఉంది. యూ కెన్ టేక్ ది క్లాసెస్ అండ్ నో ది సబ్జెక్ట్, మనం ఆ సబ్జెక్ట్ని తెలుసుకోవచ్చు. సో ఒక ఐడియా ఎలా వస్తుంది అంటే ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒక ఫ్లాష్, ఒక సినిమా చూస్తే రావచ్చు, ఒక మనిషిని చూస్తే రావచ్చు, ఒక సంఘటన చూస్తే రావచ్చు, ఏదో ఆలోచిస్తుంటే రావచ్చు, ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి ఐడియా వస్తుంది. ఈ ఐడియాని ప్రిమైజ్గా మార్చుకొని ఆ ప్రిమైజ్ని మనం డెవలప్ చేసుకొని 1 లైన్ స్టోరీ, 1 పారాగ్రాఫ్ స్టోరీ, 1 పేజ్ స్టోరీ, 2 పేజెస్ సినాప్సిసు, అక్కడి నుంచి 20 పేజెస్ ఎలాబరేటెడ్ సినాప్సిసు, ఆ తర్వాత 1 లైన్ ఆర్డర్, సీన్ వైజ్ సినాప్సిసు, తర్వాత ట్రీట్మెంటు, రీడింగ్ స్క్రీన్ ప్లే, షూటింగ్ స్క్రీన్ ప్లే అండ్ ది స్క్రిప్ట్. ఇంత డెవలప్మెంట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకొని అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరకో డైరెక్టర్ దగ్గరకో బయలుదేరుతాడు. ఈ స్టేజ్లో చాలా వర్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ చేసే ప్రాసెస్లో చాలా ఇవి ఉంటాయి. అయితే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో కూడా మళ్ళీ కొంచెం స్క్రిప్ట్కి సంబంధించిన వర్క్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ స్టేజ్లో జరగని అడిషనల్ కొంత ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో జరుగుతుంది. అదేం జరుగుతుందో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు డెవలప్మెంట్ స్టేజ్లో జనరల్గా మనము ఈ కథల్ని రాసుకునేటప్పుడు 3 రకాల కథలు రాసుకుంటాం. స్వతంత్రము, అనువాదము, అనుసరణ, ఓన్ అడాప్టేషన్ అండ్ ట్రాన్స్లేషన్. ఈ 3 రకాలుగా చేసుకుంటాం. ఇండిపెండెంట్ అంటే దేంతో సంబంధం లేకుండా ఈ కథే అనేది స్వతంత్రం అంటాం. అంటే నాకు వచ్చిన ఐడియా, నా మనసులో నుంచి పుట్టిన థాట్, నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రము అంటాము.
ఎవరో సినిమా చేస్తే దాన్ని నేను తీసుకొని చేయడమో, లేకపోతే ఒక నవల తీస్తే రాయడమో ఇట్లాంటివి కాకుండా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని స్వతంత్రం అంటాము. ఒక దర్శకుడుగా దర్శకత్వం చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకంటే రైటర్ రాసి చేతిలో పెట్టిన తర్వాత కదా మనకు అని చాలామంది అనుకుంటారు. బట్ అక్కడ ఎక్కడ మొదలైందో కథ ఏం చెప్పదలుచుకున్నాడో అక్కడ మొదలు తెలిస్తే మనం చేసే డైరెక్షన్లో ఇంటర్ప్రిటేషన్ అంటాం. నిన్న మనం ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నట్టు డైరెక్టర్ క్రియేటర్ కాదు, డైరెక్టర్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్, రచయిత క్రియేటర్. అయితే ఇప్పుడు రైటర్ డైరెక్టర్ ఇద్దరు ఒకళ్ళే అవుతున్నారు. కొరటాల శివ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళే స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు. రైటర్ డైరెక్టర్స్కి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటే ఒక అడ్వాంటేజ్. విశ్వనాథ్ గారు ఆయన కథ తప్ప వేరే వాళ్ళ కథలు తీయరు. రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు వాళ్ళ కథలు రాసుకోలేరు కాబట్టి వేరే వాళ్ళ కథను రాసిన దాన్ని వాళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేసే ప్రాసెస్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అట్లా రకరకాల ఇవి ఉంటాయి. సో వాళ్ళ కథ వాళ్ళే రాసుకుంటే ఓకే, వాళ్ళ కథ వాళ్ళు రాసుకోకపోతే ప్రతిదీ మనం మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మాట్లాడుకుంటాం. ఒక స్క్రిప్టు మన చేతికి వచ్చిన తర్వాత మనం రాసిందైనా సరే, అంటే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ మన చేతికి వచ్చిన తర్వాత డైరెక్షన్కి వెళ్ళే టైంలో, ప్రీ ప్రొడక్షన్ టైంలో కనీసం ఒక 15 నుంచి 20 సార్లు ఆ స్క్రిప్ట్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనమే రాసాం కదండి, ఎందుకు చదవడం అనిపిస్తుంది. కానీ మనం రాసినప్పుడు మనకు కనబడని లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివేటప్పుడు ఒకసారి చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది, రెండోసారి చదివినప్పుడు ఇంట్రెస్ట్ తగ్గింది, మూడోసారి ఇంకొంచెం తగ్గింది అంటే స్క్రిప్ట్లో లోపం ఉందని అర్థం. మీరు 15 సార్లు చదివినా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రేక్షకుడు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి సినిమా థియేటర్కి చూడడానికి వస్తాడు. లేకపోతే ఒకసారి చూస్తే చాలు అనుకుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. కాబట్టి దాన్ని మనం ఎక్కువసార్లు చదవాల్సి ఉంటుంది. అందుకని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో కంటే ముందు అసలు డెవలప్మెంట్ స్టేజ్లో నేను రాసిందైనా వేరే వాళ్ళు రాసిందైనా ఒరిజినలా, లేకపోతే అడాప్టెడా, లేకపోతే ట్రాన్స్లేషనా, ఈ 3 చెక్ చేసుకుంటాం. ఒరిజినల్ అయితే దాంట్లో ప్రాబ్లం లేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా చేసుకుంటూ వెళ్తాను. రెండవది అడాప్టేషన్, 3 ట్రాన్స్లేషన్. అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ అడాప్టెడ్ పాయింట్. సో సెకండ్ టైపు అడాప్టేషన్ అంటే ఒక నాటకం కానీ, ఒక నవల కానీ, లేకపోతే ఒక కథ కానీ, లేకపోతే ఒక సంఘటన కానీ, ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఇది కానీ తీసుకొని దాన్ని మనం సినిమాకి అడాప్ట్ చేసుకోవడం, అనుసరించడం అంటాం. దీన్ని మూలం తక్కువ ఉంటుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో డెవలప్ చేసుకోవడానికి వెళ్తాం. ఇక్కడ మనం ఒక డైరెక్టర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అడాప్ట్ చేసేటప్పుడు రచయిత పెట్టేసి ఉంటాడు మనకి, కానీ ఒక డైరెక్టర్గా దాన్ని అడాప్ట్ చేసిన ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, తర్వాత రీజనల్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా మిస్ అవుతున్నాయా, లేకపోతే డిఫరెంట్గా అనిపిస్తున్నాయా. ఇప్పుడు కొన్ని క్రాస్ కల్చర్ ఇవి ఉంటాయి. ఉదాహరణకి చిన్నరాయుడు సినిమా ఉంది. చిన్నరాయుడు సినిమాలో విజయశాంతి గారు వాళ్ళు ఫైనాన్షియల్గా చితికిపోయారు, అందుకని డబ్బులు ఏం చేయాలి, ఎవరిని అడుక్కోలేరు, అందుకని భోజనాలు పెట్టి ఆ విస్తర్ల కింద డబ్బులు పెట్టడం అనే ఒక ఇది ఉంటుంది. అది తెలుగు వాళ్ళకి ఎక్కలా, విస్తర్ల కింద డబ్బులు పడుకోవడం ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి కల్చర్ కాదు అది. తమిళనాడులో కూడా మొత్తం అన్ని చోట్ల ఉండదు ఈ కల్చర్. చాలా ఒక 2-3 ప్లేసులలో మాత్రమే ఈ కల్చర్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ పెద్దగా ఏమి తేడా అనిపించదు. కానీ మనకు దగ్గరకు వచ్చేసరికి అడుక్కోవడం ఏంటి, చండాలంగా అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని అది ఇక్కడ మనకి ఎక్కల. చాలామంది పంచగట్టుకున్నాడు కాబట్టి, అంటే పంచగట్టుకున్న సినిమాలు చాలా హిట్ అయ్యాయిగా, అదిరింది లాంటి సినిమాలు. మరి అది ఎందుకు పోయింది అంటే ఆ సిచ్యుయేషన్లో ఆ క్యారెక్టరైజేషన్కి మన కల్చర్కి సూట్ కాలేదు కాబట్టి. సో అడాప్ట్ చేసేటప్పుడు ఎక్కడో బెంగాలీ కథను తీసుకున్నాను అనుకోండి, కొన్ని యూనివర్సల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి దేవదాస్, ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రేమ కామన్, తల్లి ప్రేమ కామన్, ఫ్రెండ్షిప్ కామన్, ఇలాంటి వాటిలలో ప్రాబ్లమ్స్ రావు. కానీ ఒక కల్చరల్ ఎలిమెంట్స్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని చేసినప్పుడు కొన్ని తేడాలు వస్తాయి. దాన్ని మనం ఎంతవరకు ప్రేక్షకుడికి కన్వే చేస్తాము, అలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అడాప్టెడ్ స్క్రిప్ట్ టైంలో. అయితే ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇక్కడి కల్చర్ దానికి తగ్గట్టుగా ఏది ఉంటుంది. ఇప్పుడు యూపీకి వెళ్ళామనుకోండి, రామ్లీలా ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్. ఒక 15-20 ఊళ్ళు కలిసి ఒక ఫెస్టివల్ లాగా నాటకం ప్రదర్శన లాంటి దాన్ని లైవ్లో చేస్తారు. ఆ ఊళ్ళలో ఉండే పబ్లిక్ మొత్తం కూడా దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రొడక్షన్.
వాళ్ళు దాంట్లో పాత్రలుగా మారిపోయి ఊళ్ళోకి ఊళ్ళు కదిలేసి ఫెస్టివల్ చేస్తారు. అదే నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా ఉంది అంటే జనాలకు ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే ఆ కల్చర్ ఇక్కడ లేదు కాబట్టి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక జాతరలో ఉండే జనాలు యక్షగానమో లేకపోతే మన దగ్గర ఉండే చిందు యక్షగానమో లేకపోతే హరికథో ఇట్లాంటివి పెట్టుకొని దాంట్లోకి అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అక్కడ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం పెట్టడానికి ట్రై చేసినప్పుడు ప్రేక్షకుడు దాన్ని రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. అందుకని అడాప్ట్ చేసేటప్పుడు మన కల్చర్ ఏంటి, మనమున్న ప్రాసెస్ ఏంటి, వీటన్నిటిని చెక్ చేసుకొని మనము అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అట్లాగే కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ హ్యూమన్ ఎమోషన్స్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు అంత ఈజీ కాదు. ఉదాహరణకి ఘోస్ట్ అని ఇంగ్లీష్ సినిమా. ఆ సినిమాలో ఒక భర్త చచ్చిపోతాడు, భార్య ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఒకడు ఆ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్ చేసి ఆ అమ్మాయి తోటే భర్త తాలూకు అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కొట్టేసి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ భర్త దయ్యంగా మారి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయిని రక్షించుకుంటాడు. ఇది ఇంగ్లీష్ సినిమా. సేమ్ దాన్ని తెలుగులోకి ఆత్మబంధం అని సుమన్ గారు లిజీ గారితో చేశారు. అక్కడ అమ్మాయి ట్రాప్ అవ్వడము, ఫిజికల్గా వాడితో కలవడము ఇవన్నీ ఉంటాయి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఆపేసాం. అదంతా కట్ చేసేసి ఆ అమ్మాయిని పవిత్రంగా ఉంచి, ఎందుకంటే మనం ఆ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోలేము, అడ్జస్ట్ చేసుకోలేము కాబట్టి ఏవైతే అక్కడ మ్యారేజ్కు దాటి ఏవైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో తీసేసి పక్కన ఇసిరేసి ప్రశాంతంగా సినిమాని చేశారు. సినిమా ఇక్కడ కూడా హిట్ అయింది. అలాగే తీసుంటే ఇప్పుడు కొంచెం కల్చర్ మారింది, ఇంటర్నేషనల్ దాని తాలూకు ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని రిలేషన్షిప్స్ చాలా ఫ్రీ అయిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే 1900 నేను దీని మీద ఒక ఆర్టికల్ రాశాను, డైరెక్షన్కు సంబంధించి, కథకు సంబంధించి, హౌ ది పీరియాడికల్ చేంజెస్ హ్యావ్ అక్కర్డ్ అనే దాని మీద ఒక ఆర్టికల్ రాశాను. 1960 వరకు ఎలా ఉండేవి, తర్వాత 70 ఎలా అయింది, 80 ఎలా అయింది, అట్లా మార్పులు చేర్పులు ఎట్లా వచ్చాయి అనే దాని మీద మనం దర్శకులుగా వీటన్నిటిని ఎనలైజ్ చేసుకుంటూ ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్ళాలి. 60 వరకు ఒక అమ్మాయి రేపుకు గురైతే చచ్చిపోవడమే పరిష్కారం. 70లకు వచ్చేసరికి ఎవరైతే రేప్ చేశాడో వాడికిచ్చి పెళ్లి చేయడం పరిష్కారమైంది. 80ల దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అయింది. 2000 దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫిజికల్ యాక్సిడెంట్. ఒక కుక్క కరిస్తే ఏం చేస్తా, ఓ ఇంజెక్షన్ తీసుకుంటా, దులిపేసుకుంటా, వెళ్ళిపోతా. అలాంటి మైండ్ సెట్ పెరుగుతూ వచ్చింది, మారిపోతూ వచ్చింది. అంటే బికాస్ ఆఫ్ ది మెచ్యూరిటీ అందామా లేకపోతే అదర్ కల్చర్స్ తాలూకు ఇంపాక్ట్ అందామా, ఏదన్నా మన దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వీటిల్లో కూడా మనకు ఇప్పుడు సినిమాలలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన మార్పులన్నీ మీకు కనబడతాయి. 2000 కంటే ముందు వచ్చిన సినిమాలు, పవిత్ర బంధం లాంటి సినిమాలు తీసుకోండి, దాని తర్వాత వచ్చిన మనసుంటే చాలు లాంటి సినిమాలు తీసుకోండి, ఇప్పుడు వస్తున్న సినిమాలు తీసుకోండి, ఇట్స్ ఒక ఫిజికల్ రిలేషన్ అనేది ఒక చాలా క్యాజువల్ అయిపోయింది. సో అంటే కల్చర్ మారుతున్నప్పుడు మనం కూడా సినిమా కూడా దాంతో మారుతూ ఉంటుంది. సో అడాప్ట్ చేసుకునేటప్పుడు ఈ పీరియడ్ ఏంటి, కొన్ని సినిమాలు మనం 80స్కి వెళ్ళి తీస్తాం. ఎందుకు 80స్కి వెళ్ళి తీయాలి అంటే అప్పటి కల్చర్ అది. ఇప్పటి కల్చర్కి అప్పటి కల్చర్కి ఉండే తేడా ఏంటి, ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడి నుంచో మనం కొరియన్ సినిమా తీసుకొని ఇండియాలో చేసామా, లేకపోతే ఫ్రెంచ్ సినిమా తీసుకొని ఇండియాలో చేసామా, జపనీస్ సినిమా తీసుకొని ఇండియాలో చేసామా, ఆస్ట్రేలియన్ ఫిల్మ్ తీసుకొని ఇండియాలో చేసామా, లేకపోతే ఇండియాలోనే కాశ్మీర్ది కన్యాకుమారి టు కాశ్మీర్ ఈ మధ్యలో ఉండే ఈ క్రాస్ చేంజ్ ఓవర్స్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏది ఫిట్ అవుతుంది, ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి కానీ ప్రస్తుతం ఉన్న వేవ్ ఆఫ్ కల్చర్ కానీ ఏది ఫిట్ అవుతుంది చెక్ చేసుకొని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ ట్రాన్స్లేషన్. సేమ్ అడాప్టేషన్కి ఏవైతే రూల్స్ అనుకుంటున్నామో ట్రాన్స్లేషన్ కూడా దాదాపుగా అవే రూల్స్ ఉంటాయి. కానీ ఆల్రెడీ వాళ్ళు చేసేస్తున్నారు, డబ్బింగ్ మాత్రమే చేస్తున్నాం ఇక్కడ. సో మనం మార్పులు చేర్పులు ఏం చేయడానికి లేదు. మనం చెప్పేది ఏదైనా చెప్తే వాయిస్లో చెప్పడానికి ట్రై చేస్తాము, అంతకుమించి ఏం చేయము. అయితే దీంట్లో కూడా చిన్నవి ఏమన్నా చేయగలమా, అక్కడ వాళ్ళు వాడిన పదాలు మనం వాడే పదాలు ఏవి అక్కడ కరెక్ట్ అనిపించినాయో ఇక్కడ కరెక్ట్ అనిపించకపోవచ్చు.
అక్కడ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా ధారాళంగా వాడేస్తారు. మనం ఇక్కడికి మార్చేసరికి ఏం చేయాలి, చిన్న చిన్న మార్పులు ఏం చేయాలి. కొన్ని సినిమాలలో బీపిచ్చి వదిలేస్తాం, బీపిచ్చి వదిలేస్తే కొన్నిసార్లు ఆ ఇంపాక్ట్ తెలియదు, అట్లాంటప్పుడు ఏం చేయాలి. ఇట్లాంటివన్నీ మనం డబ్బింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటాము. రీమేకు డబ్బింగ్ చేసేటప్పుడు అనుసరణ, అడాప్టేషన్ ఏదైతుందో రీమేక్ అంటాము, లేకపోతే అడాప్టేషన్ అంటాము. ఇవి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. డైరెక్ట్గా డబ్బింగ్ చేసేటప్పుడు అంత జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశాలు ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసేసి మన చేతుల్లో సినిమా పెట్టేశారు, భాష మాత్రమే మారుస్తున్నాము కాబట్టి ఇవి చేసుకుంటాం. సో ఈ భాష మాత్రమే మార్చే ప్రాసెస్లో డైరెక్టర్కి పెద్దగా పని లేదు, వాడు చేసేది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డైరెక్టరే చేస్తున్నాడు. ఎప్పుడైతే రీమేక్ చేస్తున్నామో లేదా అడాప్ట్ చేస్తున్నామో అలాంటి టైంలో డైరెక్టర్ తాలూకు వర్క్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మనం చూసుకుంటాము. మిగతా ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకేం అవసరం లేదు. అయితే ట్రాన్స్లేట్ చేసినప్పుడు రీమేక్ చేసి ట్రాన్స్లేట్ చేస్తున్నామా, డైరెక్ట్గా డబ్బింగ్ చేస్తున్నామా, ఈ రెండింటి మధ్యలో తేడాను పట్టుకొని మనం చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో అది ఒరిజినల్ స్టోరీయా, రీమేక్ చేస్తున్నామా, అడాప్ట్ చేస్తున్నామా, లేదా ట్రాన్స్లేట్ చేస్తున్నామా చెక్ చేసుకొని దాన్ని బట్టి ఒక డైరెక్టర్ ముందుకెళ్ళాలి. ఇదంతా డెవలప్మెంట్ స్టేజ్లో రైటర్ రాసేసిన ప్రాసెస్ని మనం మార్చుకున్నప్పుడు వస్తుంది. లేదా మనమే రాసుకుంటే, ఒరిజినల్ అయితే ఈ సినిమా కోసమే రాసుకుంటే మనం ఏం చెయ్యాలి. కొన్నిసార్లు కాపీరైట్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రచయిత రాసుకొని తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టాడు, మనం తీసేసాము, రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరో వచ్చి దీని మీద మనకి కేసు వేసారనుకోండి, ఏం చేయాలి. కొన్ని మనం కాపీరైట్కి సంబంధించిన బేసిక్స్ కూడా తెలుసుకోవాలి. ఈ కాపీరైట్కి సంబంధించిన బేసిక్స్ దేనికి కాపీరైట్ వర్తిస్తుంది, దేనికి వర్తించదు, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే డైరెక్టర్కి కాపీరైట్ గురించి తెలియాలి కాబట్టి వీటన్నిటిని మనం ఇంకొక మాడ్యూల్లో కొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటాం, రైట్. సో డెవలప్మెంట్ స్టేజ్ తర్వాత ప్రీ ప్రొడక్షన్. నిజానికి సినిమాలో ఉండే అన్ని స్టేజెస్ ప్రొడక్షన్కి సంబంధించినవే, ఫిలిం ప్రొడక్షన్కి సంబంధించినవే. మరి ప్రీ ప్రొడక్షన్ అని, ప్రొడక్షన్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని ఎందుకు అనాలి, ఎందుకు అనేవాళ్ళు, ఇది కూడా మనకు తెలుసుకోవాలి. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత, ఇది కామన్గా అందరికీ తెలిసిందే. మరి వీటినే ప్రీ ప్రొడక్షన్ అని ఎందుకు అనాలి, దీన్ని ప్రొడక్షన్ స్టేజ్ అని ఎందుకు అనాలి, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ అని ఎందుకు అనాలి అనేది కూడా డైరెక్టర్కి తెలియాలి. ప్రీ ప్రొడక్షన్ అంటే షూటింగ్ కంటే ముందు స్టేజ్, దీన్నే ప్రిపరేషన్ స్టేజ్ అంటాం మనము. మామూలుగా షూటింగ్ వెళ్ళే ముందు మనం ఆ షూటింగ్కు సంబంధించిన ఏవేవైతే ప్రిపరేషన్ చేసుకుంటామో ఆ స్టేజ్ని మనం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్లో ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ప్రొడక్షన్ స్టేజ్ అంత కంఫర్టబుల్గా చేసుకుంటూ వెళ్తాము. ప్రొడక్షన్ స్టేజ్ ఆల్మోస్ట్ కంఫర్టబుల్గా అయితే పోస్ట్ ప్రొడక్షన్ మన చేతుల్లో ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ప్లాన్ చేసుకోకపోతే మనము నెక్స్ట్ స్టేజ్లలో ఇబ్బందులు పడతాం. అందుకని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అసలు ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఎవరెవరితో ఉండాలి, వీటన్నిటి గురించి మనం మళ్ళీ ఎలాబొరేటెడ్గా ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ప్రీ ప్రొడక్షన్ ఏముంటుంది, విడిగా ఒక మాడ్యూల్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండే వాటిల్లో ఒక మాడ్యూల్ కావచ్చు, 2-3 మాడ్యూల్స్ కూడా కావచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 25 క్రాఫ్ట్స్ మనం కోఆర్డినేట్ చేయాల్సిన 24 క్రాఫ్ట్లు, డైరెక్షన్ కలిపి మొత్తం 25 క్రాఫ్ట్స్ మనం ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నాం. 24 క్రాఫ్ట్లే అనేవాళ్ళు కదా, ఇప్పుడు 25వ క్రాఫ్ట్ అంటున్నాడు ఏంటి అని మనం ఎందుకు అంటున్నామో కూడా మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ 24 క్రాఫ్ట్స్ని కోఆర్డినేట్ చేసే డైరెక్షన్ క్రాఫ్ట్తో కలిపి ఈ 25 క్రాఫ్ట్లలో ఏ వర్క్ ప్రీ ప్రొడక్షన్లో ఉంటుంది, ఏ వర్క్ ప్రొడక్షన్లో ఉంటుంది, ఏ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉందో డీటెయిల్గా ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటూ వెళ్తాం. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ షూటింగ్కు సంబంధించిన మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ, మేకప్ ఏముండాలి, కాస్ట్యూమ్ ఏముండాలి, సెట్ ఏముండాలి, ప్రాపర్టీస్ ఏముండాలి, కెమెరా ఎవరు, కెమెరా ఏమేం కెమెరాలు వాడుతున్నాము, ఫార్మేట్ ఆఫ్ ది అదేంటి, రెజల్యూషన్ ఎంత పెట్టి మనం షూట్ చేయాలి, ఇట్లా దానికి సంబంధించిన ప్రతి వివరం డైరెక్టర్కి తెలియాలి. అక్కడ సెట్లోకి వచ్చిన తర్వాత ఇది ఏం కెమెరా, హెచ్డియా, ఇలాంటి ప్రశ్నలు డైరెక్టర్ అడిగితే అందరు నవ్వుతారు. నాకు ఏ కెమెరా కావాలి, ఏ కెమెరాతో తీస్తే నేను అనుకున్న ఫార్మేట్లో, నేను అనుకున్న రెజల్యూషన్లో, నేను అనుకున్న అవుట్పుట్ వస్తుంది అనేది డైరెక్టర్కి క్లారిటీ ఉండాలి. సినిమాటోగ్రాఫర్కి ఎంత తెలుసో డైరెక్టర్కి అంత తెలియాలని రూల్ లేదు. లెన్స్ మౌంట్ చేసి, డీమౌంట్ చేసి ఇవన్నీ చేయాల్సిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ డైరెక్టర్కి తెలియకపోయినా సినిమాటోగ్రఫీకి సంబంధించిన కొన్ని బేసిక్స్ డైరెక్టర్కి తెలియాలి. ఆ డైరెక్టర్కి తెలియాల్సిన బేసిక్స్ అన్ని మనం ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ పోతాం. కెమెరా ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, మూమెంట్ ఎట్లా తీసుకోవాలి, షార్ట్ డివిజన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ మనం సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసి నాకేం కావాలో చెప్పాలి. వాళ్ళే షార్ట్ డివిజన్ చేసి మన చేతిలో పెడితే నువ్వేం చేస్తావు? ఇంకా డైరెక్టర్ అంటే ఏమనుకున్నాం, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని, అంటే డెసిషన్ వీడి తీసుకోవాలి. నాకు ఏ షాట్ కావాలి, ఏ మూమెంట్ కావాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఇవన్నీ డైరెక్టర్ హ్యాస్
హ్యాస్ టు డిసైడ్. మరి సినిమాటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే డైరెక్టర్ చెప్పింది ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎంత గొప్ప సినిమాటోగ్రాఫర్ అయినా డైరెక్టర్ చెప్పింది మాత్రమే ఎగ్జిక్యూట్ చెయ్యాలి. డైరెక్టర్ని కాదని నేను నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే ఎవరిది సినిమా వాడిది అవుతుంది, మంది కాదు కదా. సో అందుకని కెమెరాకు లైటింగ్కు సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే సినిమాటోగ్రఫీ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఎడిటింగు, బేసిక్ ఎడిటింగ్ ఏంటి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏమేం కావాలి, టైం ల్యాప్ ఎట్లా చూపించాలి, దాన్ని మనం ఏ స్పీడ్లో రన్ చేయాలి, ఏ రెజల్యూషన్లో ఫార్మేట్ అవుట్పుట్ తీసుకోవాలి, ఇట్లా బేసిక్ ఎడిటింగ్కు సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇట్లా మనం ప్రతిదీ సినిమాటోగ్రఫీ నుంచి, మేకప్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, అట్లా ప్రతి క్రాఫ్ట్ డైరెక్టర్కి తెలియాలి. 25 క్రాఫ్ట్స్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ దర్శకుడికి ఉండాలి. కొన్నిట్లలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి, కొన్నిట్లలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. స్క్రిప్టు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, డైరెక్షను, ఈ 4టికి సంబంధించి డైరెక్టర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. మిగతా వాటికి సంబంధించి మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో ఏ క్రాఫ్ట్లో ఎంత నాలెడ్జ్ ఉండాలనేది మనం డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క మాడ్యూల్లో మార్చుకుంటూ వస్తాం. సో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో టోటల్గా మనకుండే క్రాఫ్ట్లలో ఏ క్రాఫ్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఇన్వాల్వ్ కావాలో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ మనం ప్రీ ప్రొడక్షన్లో మాట్లాడుకుంటాము. ఉదాహరణకి మేకప్ డిపార్ట్మెంట్ అనుకుందాం. మేకప్ డిపార్ట్మెంట్లో ఉండే మేకప్ చీఫ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరెవరు ఎన్ని రోజులు కావాలి, నాకు అక్కడ సెట్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, మేకప్ చేసేవాళ్ళు ఎంతమంది కావాలి, అసిస్టెంట్లు ఎంతమంది కావాలి, హెయిర్ స్టైల్స్ చేసేవాళ్ళు ఎంతమంది కావాలి, జస్ట్ టచ్అప్ బాయ్స్ ఎంతమంది కావాలి, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి మనం సెటప్ ఇచ్చేస్తాం. మనకు కొన్ని చార్ట్స్ ప్రిపేర్ చేస్తాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం మాట్లాడుకుంటాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ డిఫరెంట్ చార్ట్స్ ప్రిపేర్ చేస్తారు. కంటిన్యూటీస్ చార్ట్స్ అంటాం వీటిని. ఒక 7 రకాల చార్ట్స్, 14 అంటే 2 రకాలు, ప్రతి చార్టు 2 రకాలు ఉంటుంది. ఇవి కాకుండా కాంబినేషన్స్ చార్ట్స్ అంటే మొత్తం 15 రకాల చార్ట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళం టు ది కోఆర్డినేషన్ ఆఫ్ ది అదర్ క్రాఫ్ట్స్ మనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి మనం ఇచ్చి, వాళ్ళు ఎప్పుడు ఏమేం పని చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవడం అంతా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ప్రొడక్షన్ స్టేజ్. ఇది ప్రొడక్షన్ స్టేజ్ ఎందుకంటున్నామంటే మిగతాయన్ని కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రతిదీ కూడా సినిమా ప్రొడక్షన్కి సంబంధించిందే. కానీ మీ సినిమా ఎంతవరకు వచ్చిందంటే అది మరి అని అడగకుండా, ఇదిగో ఇన్ని సీన్లు కంప్లీట్ అయిపోయాయి, ఇగో ఇంత వర్క్ ఉంది, ఇగో ఇంత టాకీ పార్ట్ పూర్తయింది, ఇగో ఇంత మన సాంగ్స్ పిక్చరైజేషన్ ఉంది, ఇన్ని ఫైట్స్ ఉన్నాయి, ఇగో ఇంత వర్క్ ఉన్నది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకునే స్టేజు, అందరూ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్. కాబట్టి దీన్ని ప్రొడక్షన్ స్టేజ్ అంటాము, దీన్ని షూటింగ్ స్టేజ్ అంటాము. దీంట్లో ఆల్మోస్ట్ మనకి మేజర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్మ్ మేకింగ్లో ఆ క్రాఫ్ట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సినిమాటోగ్రఫీ కావచ్చు, తర్వాత మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీసు, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు మేజర్గా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సిన ఎడిటింగు, తర్వాత విఎఫ్ఎక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇప్పుడు మనకి ప్రొడక్షన్ స్టేజ్లోనే కొంత స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఎడిటర్ మొత్తం సినిమా అయిపోయి మనం ఫస్ట్ కాపీ వాళ్ళ చేతిలో పెడితే అప్పుడు దాన్ని పెట్టుకొని కత్తిరించి అతుకు పెట్టి మన చేతుల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. ఆన్ సెట్ ఎడిటర్ అంటాం. కొంతమంది ఆన్లైన్ ఎడిటర్ అంటుంటారు. ఆన్లైన్ ఎడిటర్ అనేది టెక్నికల్గా వాడకూడని పదం. ఎందుకంటే ఆన్లైన్ ఎడిటర్ అంటే మల్టిపుల్ కెమెరా సెటప్ను పెట్టుకున్నప్పుడు వాటన్నిట్లలో నుంచి అవుట్పుట్ ఒక కెమెరా నుంచి ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటూ దాన్ని అప్పటికప్పుడు ఎడిట్ చేసేవాళ్ళని ఆన్లైన్ ఎడిటర్స్ అంటాము. అంటే ఒక 5 కెమెరాలో 4 కెమెరాలో సెటప్ పెట్టి మల్టిపుల్ కెమెరాతో షూట్ చేస్తూ ఈ 5 నుంచి అక్కడే అదే ఎట్ ది సేమ్ టైం షూటింగు అండ్ ఎడిటింగు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఆన్లైన్ ఎడిటింగ్ ప్రాసెస్ అంటాం. కానీ జనరల్గా మనకి తెలియకుండా చాలామంది ఆన్లైన్ ఎడిటర్ ఉంటారండి, సెట్లో ఆన్లైన్ ఎడిటర్ ఉంటాడండి అనేస్తుంటారు. టెక్నికల్గా అనకూడదు, ఆన్ సెట్ ఎడిటర్ అంటాం. అంటే మనం ఏ రోజుకి ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేసిన చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డంప్ చేసేసి ఏ సీన్లో చేస్తున్నామో వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టేసి ఫోల్డర్స్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు సెట్లో రెడీ చేసి పెట్టేసుకుంటుంటారు వాళ్ళు. ఎడిటింగ్కి టైం పట్టదు. ఆ తర్వాత ఎడిటింగ్కి మనం సెటప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు సెట్లోనే జరుగుతుంది, ప్రొడక్షన్ ప్రాసెస్లోనే జరుగుతుంది. అట్లాగే విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇట్లా రకరకాల పదాలతో వాడుతుంటాం. గ్రాఫిక్స్, యానిమేషను, ఇట్లా చాలా పదాలు వాడతాం. వీటన్నిటికీ సంబంధించి ఒక టెక్నికల్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్లో ఉంటారు.
వాళ్ళు కొన్ని షార్ట్స్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వేసి మనం షూట్ చేసుకుంటున్నాం, దీన్ని మనం కీయింగ్ చేస్తామా లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేస్తామా అనేది దాని గురించి మళ్ళీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. వాటిని ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, గ్రీన్ మ్యాట్ వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గ్రీన్ మ్యాట్లో కూడా కీయింగ్ చేద్దాం అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, యానిమేట్ చేద్దాం అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడేసుకుంటాం. వాటన్నిటికి సంబంధించి ఒక టెక్నికల్ సూపర్వైజర్ సెట్లో ఉండి డైరెక్టర్కి తెలిస్తే తనే చేసుకుంటే ఓకే, కాకపోతే తను మార్కింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ దాన్ని చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమేం చేంజ్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఆ టెక్నికల్ సూపర్వైజర్స్ అడ్వైస్ తీసుకుంటూ మనం చేసుకుంటే తర్వాత ప్రాబ్లం రాదు. ఉదాహరణకి ఒక 2 సినిమాలు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. చిరంజీవి గారి అందరివాడు, తర్వాత నాగార్జున గారి శివుడి మీద ఒక సినిమా ఉంటుంది ఢమరుకం. ఈ 2 సినిమాలు 4 సార్లు పోస్ట్పోన్ అయ్యాయి. ఎందుకు అంటే విజువల్ ఎఫెక్ట్స్ చేసే ప్రాసెస్లో, షూటింగ్లో చేసిన దానికి విజువల్ ఎఫెక్ట్స్ చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇద్దరు డైరెక్టర్లు షూటింగ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ చేసే ప్రాసెస్ ఉందో దానికి కొంచెం టైం ఎక్కువ బట్టి రిపీటెడ్గా వాటిని మళ్ళీ 2 సార్లు 3 సార్లు పోస్ట్పోన్ చేసి తర్వాత రిలీజ్ చేశారు. అప్పటికే ఆ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చిన్న ఇవి ఉంటాయి. ఉదాహరణకి అందరివాడు సినిమాలో గోవిందరాజులు అంటే తండ్రి, చిరంజీవి గారు తండ్రి చిరంజీవి క్యారెక్టరు సిద్ధార్థకి అంటే కొడుకు చిరంజీవి క్యారెక్టర్కి మందు బాటిల్ ప్రజెంట్ చేస్తాడు. మీరు ఆ సినిమా అబ్జర్వ్ చేస్తే ఆ మందు బాటిల్ గాల్లో ఒక సెకండ్ పార్ట్ ఉంటుంది, ఈ చేతిలో నుంచి ఈ చేతిలోకి మారి ఆయన తీసుకోవాలి. మామూలుగా అయితే విజువల్ ఎఫెక్ట్స్ మీద కమాండ్ ఉంటే దీన్ని మర్జ్ చేసుకోవడానికి ఎన్ని ఫ్రేమ్స్ తీసుకోవాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. ఏం చేస్తాము, ఒక గ్రీన్ కలర్ వేసిన ఒక టేబుల్ మీద ఈ మందు బాటిల్ పెట్టేసి ఈయన వెళ్ళి కాస్ట్యూమ్స్ అవన్నీ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని షూట్ చేసి ఈ రెండింటిని మెర్జ్ చేస్తారు. ఈ మెర్జ్ చేసే ప్రాసెస్లో ఆ గాల్లో ఉండే బాటిల్ ఏదైతే గ్రీన్ టేబుల్ మీద పెట్టామో దాన్ని ఈయన చేతిలోకి తీసుకునేటప్పుడు ఫ్రేమ్ రేట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోకపోతే అది గాల్లో ఉంటుంది. ఇట్లాంటి చాలా సినిమాలలో అంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చిన్న తేడాలు కూడా తెలుస్తుంటాయి. మనం ఒక మాడ్యూల్లో మాట్లాడుకుంటాం, మెజాన్ సీన్ అంటాము. దర్శకుడికి ఒక ఫ్రేములో ఉండే 13 ఎలిమెంట్స్ 13 ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫ్రేమ్ మీద కమాండ్ ఉండాలి. వెనక ఉండే బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్టులతో సహా కెమెరా, మేకప్, లైట్లు వీటన్నిటి మీద ఒక ఫ్రేమ్ చూస్తూ ఉంటే ఎక్కడ తేడా వచ్చినా పట్టుకోగలగాలి. డైరెక్టర్ తన మైండ్ని అట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఎట్లా చేసుకుంటాము, ఏం చేసుకుంటాం మనం ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో ఈ ప్రొడక్షన్ స్టేజ్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్, మనం ఏదైతే షూటింగ్ చేసేసామో ఆ రా ఫుటేజ్ తీసుకొని దాన్ని మనము ఎడిటింగు, డబ్బింగు, మ్యూజిక్ పోస్టింగు, రికార్డింగ్, ఇట్లా రకరకాల స్టేజెస్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలా, కీయింగ్ చేయాలా, ఇట్లా ఏవేవైతే వర్క్స్ చేస్తూ పోవాలో మన రా ఫుటేజ్ని ఇవన్నీ చేస్తాము. అయితే ఇక్కడ మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఇవి తీసేసుకొని దాన్నే కట్ చేస్తారనుకుంటారు. దీని మీద చెయ్యరు. మాస్టర్ ఎప్పుడు అలా పక్కన పెట్టుకొని రెఫరెన్స్ తీసుకొని చెక్ లిస్టులు, కీ లిస్టులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఏవైతే మనం కాపీ చేసుకున్నామో వాటన్నిటి మీద ఇవన్నీ చేసి వీటన్నిటిని ఫైనల్ సెట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ దానికి వెళ్తాము. ఈ ప్రాసెస్ అంతా మనకి ఎడిటింగ్ దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం మళ్ళీ మాట్లాడుకుంటాం, డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. సో అట్లా ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి ఉంటాయి. దీని తర్వాత ఫైనల్, ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్గా వచ్చిన అడిషనల్ స్టేజ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ. ఒక సినిమాని మనం షూట్ చేసి ఎడిట్ చేసి పర్ఫెక్ట్గా అన్నీ కంప్లీట్ చేసి సెన్సార్ చేసేసుకొని చేతిలో పట్టుకుంటే సినిమా గొప్పది కాదు. దాన్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళి మార్కెట్ చేసుకొని హిట్ చేసినప్పుడే అది సినిమా కింద లెక్క పెడతాం. ఎందుకు, ఇప్పుడు రామానాయుడులో కానీ, అన్నపూర్ణలో కానీ, తర్వాత రామోజీలో కానీ దాదాపుగా ఒక 18,000 సినిమాలు సగం తీసి, ముప్పావు తీసి, పూర్తి చేసి, కొన్ని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని, కొన్ని డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, కొన్ని సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని ల్యాబుల్లో మూలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే వాటిని పర్ఫెక్ట్గా పబ్లిక్లోకి రీచ్ చేసే ప్రాసెస్ తెలియక, కొన్నిసార్లు డబ్బులు లేక, రకరకాల ప్రాబ్లమ్స్. వాటన్నిటి గురించి మనం ఇంకొకసారి లాస్ట్ స్టేజ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. సో పబ్లిక్ రీచ్ అయితేనే, ఒక పుస్తకం పబ్లిష్ చేసుకోవడం గొప్ప కాదు. పుస్తకం నేను ఒక 40,000, 50,000, ₹1,00,000 నా దగ్గర ఉంటే నేను ఒక బుక్ పబ్లిష్ చేసేసుకోగలను. పబ్లిష్ చేసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం? అది ఒక పాఠకుడికి, ఒక ఎవడైతే చదువుతున్నాడో వాడికి, రీడర్కి రీచ్ అయినప్పుడే ఈ పుస్తకం నేను పబ్లిష్ చేసినందుకు వాల్యూ. మా ఇంట్లో కట్టలు పుస్తకం ఉందనుకోండి,
నాకు ఇక తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ సరే తీసుకొని పంచి పెడుతుంటాను తప్ప ఇదేమీ వెళ్ళదు. నా దగ్గరికి వచ్చి వాడు నన్ను కొంటే ఎస్. ఇప్పుడు హ్యారీ పోటర్ అనే ఒక నవల మొదటి పబ్లికేషన్ వేసినప్పుడు ఫస్ట్ కాపీ అమ్ముడుపోవడానికి 9 నెలలు పట్టింది. ఎందుకంటే అది ఎవరికి తెలియదు దాని గురించి. ఫస్ట్ కాపీ అమ్ముడుపోయిన 3 నెలల లోపల 100 కాపీలు అమ్ముడుపోయినాయి. 100 కాపీలు అమ్ముడుపోయిన నెల లోపల 2000 కాపీలు అమ్ముడుపోయినాయి. ఆ తర్వాతి నెలలో మొత్తం ఫస్ట్ ఎడిషన్ మొత్తం సోల్డ్ అవుట్. అంటే పబ్లిష్ చేసిన 9 నెలల వరకు ఒక్క కాపీ కూడా పోంది. తర్వాత 3 నెలల్లో మొత్తం 10,000 కాపీలు అమ్ముడుపోయాయి. ఎందుకంటే అది పబ్లిక్ని రీచ్ అయింది. సో మన సినిమాని ఎట్లా రీచ్ చేయాలి అనేది లాస్ట్ స్టేజ్. అది ఓవర్సీస్ మార్కెట్ చేస్తున్నామా, లోకల్ మార్కెట్ చేస్తున్నామా, మనం మాట్లాడుతుంటామే గ్రాసు, తర్వాత ఇండివిజువలు, కలెక్షను, ఇట్లా రకరకాల పదాలు వాడుతుంటాము. ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఇట్లా మనం చాలా పదాలు వాడుతుంటాం. అసలు చాలా పదాలకి మీనింగ్లు కూడా చాలామందికి తెలియదు. బయటి వాళ్ళకి, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి కొంతమందికి ఓహో ఇది అయి ఉండొచ్చు అనుకుంటారు, కొంతమందికి బాగా తెలుసు. సో ఎవరెవరి పాత్ర ఏంటి, ఒక సినిమాని పబ్లిక్ రీచ్ చేయడానికి ఎంత కష్టపడతాము, ఎట్లా చేస్తే పబ్లిక్ రీచ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ స్టేజ్లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఈ 5 స్టేజెస్ మన ఫిలిం మేకింగ్కి సంబంధించినవి. ఏ స్టేజ్ ఇంపార్టెంట్ కాదు అనే డిస్కషన్ లేదు. ఎందుకంటే అన్ని స్టేజెస్ ఇంపార్టెంటే. ఒక స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేస్తే మిగతా 4 స్టేజెస్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. అదేంటండి ప్రొడక్షన్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తే దానికంటే ముందు అయిపోయిన డెవలప్మెంట్ స్టేజ్ మీద ఎట్లా పడుతుంది ఇంపాక్ట్ అని అడగచ్చు. వెరీ గుడ్. ఒక రచయిత అద్భుతమైన కథ తీసి మన చేతిలో పెట్టాడు, నేను దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, ఇంపాక్ట్ పడ్డట్టే కదా డెవలప్మెంట్ స్టేజ్ మీద. వాళ్ళంతా కష్టపడి మన చేతిలో ఒక స్క్రిప్ట్ పెడితే నేను దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతే. సో ఏ స్టేజ్లో అయినా సరే డైరెక్టర్ హ్యాస్ టు నెగ్లిజెన్సీ ఉండకుండా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఒక సినిమా పబ్లిక్కి రీచ్ కాదు. ఒక రాజమౌళి గారో, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారో, ఒక కొరటాల శివ గారో, ఒక సీను వైట్ల గారో, ఒక బోయపాటి సీన్ గారో, ఇట్లా డైరెక్టర్స్ అందరూ వాళ్ళ స్టేజ్ని దాటుకుంటూ పైకి వచ్చి ఇవాళ ఎఫెక్టివ్గా ఉన్నారంటే ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే రాజమౌళి గారి సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమా అయ్యేదాకా ఒక ఋషిలా ఉంటాడు, గడ్డం పెంచేసి ఒక తపస్సు చేస్తున్నట్టుగా ఉంటారు. అట్లాగే దాదాపుగా ప్రతి డైరెక్టర్ వాళ్ళ రేంజ్లో వాళ్ళు కష్టపడి చేస్తారు. ఎక్కడైతే నెగ్లిజెన్సీ వస్తుందో ఆటోమేటిక్గా సినిమా తాలూకు సక్సెస్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. అది మనం చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది మనకి. సో మనం తీసే సినిమా పర్ఫెక్ట్గా పబ్లిక్ రీచ్ కావడానికి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, వాటిని ఎట్లా చేసుకుంటూ వెళ్తాం అనేది మనం డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం. వాటన్నిటిని మనం ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తే మన సినిమాని మనం పబ్లిక్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇవన్నీ మనం ఇంకో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఈ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, యానిమేషను అండ్ ఫైన్ ఆర్ట్స్, ఈ 3 కలిసి ఒక దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఈ 3 కలిసి ఉన్నాయి. మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు, యానిమేషన్ ఉండదు. కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఫైన్ ఆర్ట్స్ యానిమేషన్ ఉండొచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఉండదు. కొన్ని ఇన్స్టిట్యూషన్లో యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు. అట్లా డిఫరెంట్గా ఉంటాయి. బట్ అన్నీ కలిసి ఉన్న చాలా అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో షాఫ్ట్ ఫిల్మ్ అకాడమీ ఒకటి. సో ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది మనకు రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఈ 3 వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పీజీ వరకు రకరకాల స్టేజెస్లో మనకి విత్ ది అథెంటిక్ సర్టిఫికేషన్, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్తో మనకి సర్టిఫికేషన్ తోటి మనకి కోర్సుల్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి కంపేర్ చేయకూడదు. కానీ మిగతా ఇన్స్టిట్యూషన్లో లక్షల్లో ఉండే ఫీజు ఇక్కడ మనకి వేలల్లో ఉంటుంది. అక్కడ 18-20 లక్షల ఫీజు, మనకి ఇక్కడ 1,20,000 2 లక్షల లోపే మనకి అవకాశం ఉంది. అది కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులు. సో మీరు ఇప్పుడు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఇట్లా మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఒక క్రాఫ్ట్ మ్యాన్గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.